లిక్కర్ కేసులో సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారిస్తున్నారు అధికారులు. ముగ్గురు సిట్ అధికారులతో కలిసి పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటికి చేరుకున్నారు డీఎస్పీ. గతంలో సిట్ నుండి నోటీసులు అందుకున్నారు నారాయణ స్వామి. విచారణకు హాజరు కాలేనని అప్పట్లో బదులిచ్చారాయన. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు నారాయణ స్వామి. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. రాజు, సో విచారణ ఎలా సాగుతోంది, ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది? అంటే నారాయణ స్వామిని దాదాపుగా ఒక గంట పాటుగా ఇప్పటికే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ముగ్గురు అధికారులు, సిట్ అధికారులు ఇప్పటికే గంట ముందు చేరుకున్నారు పుత్తూరులో ఆయన నివాసంలో. నారాయణ స్వామి కూడా సిట్ అధికారులకు స్వాగతం పలికాడు. ఎందుకంటే గతంలో జూలై 21న సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు విచారణకు హాజరు కామని. అయితే ఆరోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేను అని చెప్పిన నేపథ్యంలోనే సిట్ అధికారులు ఏకంగా ఇంటికి వచ్చి విచారిస్తున్న పరిస్థితి. అయితే ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిన సమయంలో ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు ప్రభుత్వము మద్యం దుకాణాలను అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఆ విధానము అమలులో కీలక పాత్ర పోషించింది అప్పటి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామికి పూర్తిగా ఈ వ్యవహారాలన్నీ తెలుసు అన్నదే ప్రధానమైనటువంటి విచారణలో భాగము. ఇందులో భాగంగానే నారాయణ స్వామిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అసలు ఎక్సైజ్ పాలసీ వచ్చిన సమయంలో ఎలాంటి ఫైల్స్ పైన ఆయన సంతకాలు పెట్టాడు, అసలు మద్యం ఏ రకంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు కొనుగోలు చేశారు, అసలు ఏ ఏజెన్సీలకు డిస్టిలరీస్కి ఏ రకంగా పిఓపీలు ఇచ్చారు, అంటే పర్చేజింగ్ ఆర్డర్స్ ఏ విధంగా ఇచ్చారు, అంటే ఇలాంటి ఆర్డర్స్ అన్నీ కూడా సంబంధించినటువంటి నివేదికలు ఇప్పటికే అధికారులతో ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ప్రతి ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా నారాయణ స్వామిని అరెస్ట్ చేయలేదు, కేవలము విచారిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగిన తర్వాత మళ్ళీ అధికారులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మరి నోటీసు మరోసారి ఇచ్చి విచారణకు హాజరు కమ్మంటారా, లేదు ఇప్పటికే 11 మందిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి నారాయణ స్వామిని 12వ వ్యక్తిగా అరెస్ట్ చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము గత 5 ఏళ్లుగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగిన నారాయణ స్వామి మద్యం కొనుగోళ్లు విక్రయాలకు సంబంధించిన పూర్తి సమాచారము ఆయన కొన్ని నోట్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టుగా తెలుస్తోంది. కొన్ని జీవోస్ కూడా జారీ చేశారు కాబట్టి అందులో నారాయణ స్వామి పాత్ర ఎంత అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయన విచారిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగానే సిట్ అధికారులు కూడా ఆయన పూర్తిగా విచారణకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, మన నారాయణ స్వామి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడా, లేదంటే సిట్ అధికారులు విచారణకు సంబంధించిన వివరాలు ఏమైనా వెల్లడిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు.